రానున్నటువంటి మెస్సయ్య జన్మించబోయేటువంటి ఆ పట్టణం, ఆ గ్రామం, అదే బేత్లెహేము. ఈ బేత్లెహేము గురించి మనం బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలలో చదువుకుంటాం. కానీ ఈ బేత్లెహేముకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఏ విధంగా వచ్చింది అంటే, లోకరక్షకుడైనటువంటి యేసు భగవానుడే ఆ గ్రామములో జన్మించటం ద్వారా. ముందుగా మనం బేత్లెహేము అంటే అర్థం ఏంటి, బెత్లెహేము అంటే అర్థం ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బేత్లెహేం అనేటిది రెండుగా విభజించబడింది. రెండు పదాల యొక్క కలయిక. బేత్ అంటే ఇల్లు, నివాసము అని అర్థము, నివాస స్థలము అని అర్థము. బేత్ అంటే ఇల్లు అని, కానీ దానికంటే ఎక్కువగా నివాస స్థలము అని అర్థము. తరువాత లేహెం అంటే అన్నము, భోజనము. కొంతమంది రొట్టె అని కూడా అంటుంటారు. కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అన్నం అంటే వరి అన్నం తినరు కదా, గోధుమ అన్నం కూడా తినరు. ఎక్కువగా గోధుమలు రొట్టెగా మార్చుకొని తింటారు. కాబట్టి రొట్టెల గృహము, భోజన గృహము, అన్నము గృహము అని అర్థము. చక్కటి పేరు కదా, చక్కటి అర్థం కదా. అయితే దీనిని మనం క్రీస్తు ప్రభువుకు అన్వయించుకుంటే, యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? రొట్టెల గృహము, భోజన గృహము, అన్నము గృహము అయినటువంటి ఆ బెత్లెహేములో జన్మించాడు. యేసు ప్రభు ఎవరు? మనం ఒక్కసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనాన్ని మనం చదువుకుంటే, పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే అని పలుకుతున్నాడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారం అనే యేసు భగవానుడు భోజన గృహమైనటువంటి, ఆహార గృహమైనటువంటి బెత్లెహేములో జన్మించాడు. ఎంత అర్థవంతంగా ఉందో చూడండి ప్రియ సహోదరి సహోదరులారా.